విశ్వశాంతిని చేకూర్చు విధము తెలిసి విశ్వశాంతిని చేకూర్చు విధము తెలిసి సంకుచిత భావములనెల్ల సమయజేసి సమత నేర్పెడువాడే సద్గురుండు సమత నేర్పెడువాడే సద్గురుండు విశ్వశాంతిని చేకూర్చు విధము తెలిసి సంకుచిత భావములనెల్ల సమయజేసి సమత నేర్పుటయే కాదే సమత నేర్పడువాడే సద్గురుండు సమత నేర్పెడువాడే సద్గురుండు. A process by which the establishment of peace is brought in here in this world, and also the procedure that will put down all narrow feelings, and the one who teaches this equality is the true Guru, and is the true form of education. ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దౌయిక జగత్తునందు ఆచార్యులైనటువంటి యొక్క అధ్యాపకులు ఈనాటి లోక వ్యవహారమును చక్కగా గుర్తించి వర్తించవలసి వస్తుంది. In this physical, transient world, teachers have to be familiar with all that has been happening around and pass on to the students committed to their care. అన్ని యుగముల కంటే ఈ కలియుగము అన్ని విధముల కూడాను సులభమైన మార్గములను అందించుచున్నది. Of all the ages, it is in this Kali age easy techniques are adopted. మానవుడు కడతేరవలనన్నా ఈ కలియుగమే సరైన ఆదర్శం. This is the Kali age that is ideal for the redemption of mankind. వివేకమా కావలసినంత ఉన్నది. There's lot of intelligence. విద్యను అభ్యసించేటువంటి విధానముల వేలకు వేలు కళాశాలలు, వందలకు విశ్వవిద్యాలయములు ఎన్నియో ఈ కలియుగమునందు అభివృద్ధిగాంచినవి. In this Kali age, we find thousands and thousands of colleges and hundreds of universities for learning process. ధనార్జన దీనికి అనేక విధములైనటువంటి సులభోపాయములు కూడాను ఉన్నాయి. There are many easy techniques to make money. కానీ ఇన్ని అనుకూలములు ఉండినప్పటికీ మానవుడు శాంతిని నోచుకోలేక సుఖమును అనుభవించలేక అనేక విధములైనటువంటి అశాంతికి గురి అవుతున్నాడు. In spite of all conveniences, man has no peace, has no happiness, and is restless. దీనికి కారణం ఏమిటి? What is the reason behind this? ఈ సత్యాన్ని ప్రప్రథమములో అధ్యాపకులు
గుర్తించి వర్తించినప్పుడే మన ఆశయాలు పరిపూర్ణము కాగలవు. The teacher must understand, analyze, and then only help to solve the objectives. లోకములో ధనమే ప్రధానమైన బలమని కొందరు అంటుంటారు. In this world, some feel that money is very important. విద్యాశక్తియే దీనికి ప్రధానమైన విలువ అని మరికొందరు అంటుంటారు. Some feel the value of education lies in this. మేధాశక్తి మానవునికి ప్రధానమైనటువంటి బలము అని మరికొందరు అంటుంటారు. Some also feel that is the power of intelligence as the aim of this education. ధనబలము, విద్యాబలము, మేధాశక్తి ఇవన్నీ కూడాను నా దృష్టిలో దుర్బలములే కాని బలములు కాదు. According to Swami, the power of wealth, the power of intelligence and education are signs of weakness and not of strength. గుణమే నిజమైన బలం. It's only the character that is the true strength. ఈ గుణముతో కూడినటువంటి యొక్క నడవడిక మానవులకు ఉన్నత స్థానమును అందించగలదు. Along with the character, it is only the behavior that will take man to exalted position. ఈనాటి మానవుడు ఇన్ని అనుకూలములు ఉండినప్పటికీ తగిన శాంతి భద్రతలను అందుకోలేకపోవటానికి కారణము మానవుని యొక్క దుర్నడతలే దీనికి మూల కారణం. In spite of all conveniences, there is no peace and security. The reason is the bad behavior of mankind. గుణముతో కూడినటువంటి నడత సరైనదిగా ఉండినప్పుడే మానవుడు శాంతిని సౌఖ్యమును అనుభవించడానికి ఎంతైనా అవకాశం ఉంటుంటుంది. There is wide scope to have peace and happiness if there is virtue and behavior. విద్య విద్య ఉండి కూడాను గుణము లేకపోతే ఇది కేవలము రసము లేని ఫలమే, పాలివ్వని గోవే. There is education. If there is no character, it is like a fruit without juice. It is like a cow that doesn't yield milk. కానీ లోకములో విద్యావంతులు ఎంతమంది లేరు? There are lots of educated people in this world. మేధావులు ఎన్ని వేల మంది లేరు? There are thousands and thousands of intellectuals. తెలివితేటలు కలిగినటువంటి వారు లక్షలకు కలరు. There are lakhs and lakhs of intelligent people. ధనవంతుల లెక్కలేదు. Wealthy people are many. ఇన్ని ఉండి కూడాను మానవులకు సరి అయినటువంటి నడత, సరి అయినటువంటి గుణము ఈ రెండు లేకపోవటం చేతనే దేశము ఇన్ని విధములైనటువంటి యొక్క అవస్థలకు గురి కావలసి వచ్చింది. In spite of all this, since there is no proper behavior and character, the country is put to so much of suffering as we find today. పూర్వపు మహనీయుడు శాంతి భద్రతను దృష్టి యందు ఉంచుకొని అనేక విధమైనటువంటి ప్రచార ప్రబోధములు సలిపి ఎన్ని విధములైనటువంటి యొక్క దేశములకు భద్రతను అందిస్తూ వచ్చారు. The ancient noble souls kept in view the peace and security in their mind and propagated accordingly. అట్టి మహనీయుల యొక్క నామములు ఈనాటికి కూడాను భారతీయుల యొక్క హృదయములో చెదరని చిత్రములుగా నిలిచిపోయినవి. The names of those noble souls are imprinted indelibly on the hearts of Bharatiyas. కారణమేమిటి? What is the reason? వారి యొక్క నడత, వారి యొక్క గుణములే ఈ విశ్వాసమునకు మూల కారణం. The main reason behind all their indelible impression is their virtue and their conduct. కనుకనే ఈనాటి అధ్యాపకులు ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములు సలిపినప్పుడే లోకములో సమాజములో తగినటువంటి ఆదర్శాన్ని అందించిన వారవుతారు. Therefore, if a teacher takes to teaching only after practicing, he will be setting an ideal in this world.
ఆచరణ రూపమైన ప్రచార ప్రబోధములు లేనప్పుడు మానవుడు వందలు కాదు జన్మములెత్తినప్పటికీ దీనిని ఎవ్వరు కూడాను ఏమాత్రం కూడాను మార్చలేరు. In spite of hundreds of words, if there's mere teaching without practice, nobody can bring any change. అధ్యాపకులు దేశమునకు ప్రకాశవంతమైన జ్యోతులు. A teacher is a shining light to the world. ఈ జ్యోతులు నిరంతరము వెలుగుతున్నప్పుడే మిగిలినటువంటి జ్యోతులను వెలిగించడానికి అధికారులవుతారు. If this lamp kindles with the light, illumines all the time, it will be able to lamp the other lights. విద్యార్థి చెడితే ఒక్క విద్యార్థి మాత్రమే చెడగలడు. If one student is spoiled, just one is spoiled. అధ్యాపకులు యందు ప్రవర్తనా గుణములు సక్రమంగా లేనప్పుడు లక్షల మంది విద్యార్థులు చెడిపోతారు. If there's no proper behavior and conduct in a teacher, lakhs of students will be spoiled. కనుకనే ఈనాటి విద్యార్థులు చెడిపోవుటకు మూల కారణము అధ్యాపకులనే చెప్పవచ్చు. Students who are spoiled today, the main reason for that, the teacher is responsible. అధ్యాపకులు చక్కగా ప్రబోధించవచ్చు, A teacher may teach well. అర్థమయ్యే రీతిగా బోధించవచ్చు, He may teach well as to be సులభ understood. మార్గమును నిరూపించవచ్చు. He may show easy methods. కానీ ఆ నిరూపించేటువంటి అధ్యాపకుడు, ప్రబోధించేటువంటి అధ్యాపకుడు, ప్రచారం చేసేటువంటి అధ్యాపకుడు తన నడకలో మాత్రము సక్రమంగా లేనప్పుడు ఎవ్వరు కూడాను దీనిని పాటించరు, దీనిని లెక్క చేయరు. If the teacher merely teaches without taking to practice, and if the behavior is not in accordance to what he says, nobody will follow him, nobody will care him. దీనికి ప్రభుత్వమే కాదు, ప్రజలైనా కానీ ఎన్ని విధములైనటువంటి యొక్క ధనమును వ్యయం చేసినప్పటికీ ఈ యొక్క హ్యూమన్ వాల్యూ అనగా మానవతా విలువను మనం పెంచుటకు వీలు కాదు. Either the government or the people may spend lots of money, but it's not possible to develop human value. మానవతా విలువలు గ్రంథము నుంచి చదివేటువంటివి కాదు. Human values are not to be gone through a text. ఒక కంపెనీ సప్లై చేసేటువంటిది కాదు. Is not to be supplied by any company. లేక ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు. Is not the one to be gifted by friends. మార్కెట్లో కొంటే చిక్కేటువంటిది కాదు. Is not the one you can obtain from a market. అది హృదయం నుండి ఆవిర్భవించినటువంటిది సహజమైనటువంటి యొక్క స్థితి. It is a natural position that comes out of the heart. అది హ్యూమన్ వాల్యూ అనగా మానవతా విలువ. తన జన్మతోనే తనకు ఆవిర్భవించినటువంటిది. It is the human value that comes inborn along with his birth. EHV అన్నారు. We say EHV. ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ అని. It means education and human ఎడ్యుకేషన్ value. అంటే ఏమిటి? What is meant by education? బహుళ గ్రంథ పరిచయమా? Is it familiarity with the books? కాదు కాదు. No. Education means not only knowledge, but it must be act. Education is not mere knowledge, but it is action. ఆచరణలో పెట్టేటువంటి హ్యూమన్ వాల్యూ, మానవతా విలువను ఎవరు ఆచరణలో పెడతారో అదే హ్యూమన్ వాల్యూ, అదే ఎడ్యుకేషన్ అండ్ హ్యూమన్ వాల్యూ. The true education human value meant that human value which is practiced in daily life. ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ? What is this human value? సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస పేర్లు మాత్రం ఉచ్చరిస్తున్నారు. We just spell out, utter the names of human values. Satya, Dharma, Shanti, Prema, Ahimsa. ఇది కాదు. It's not that. మానవుని యొక్క విలువలు తనకు సహజంగానే తన వెంటనే తన రక్తంతోనే కూడి ఉన్నాయి. The human value is present naturally along with his blood. సత్యము మానవుడు చెప్పతగినటువంటిది. Truth is the one that has to be said. ధర్మము మానవుడు చేయతగినటువంటిది. Dharma is one that has to be practiced. శాంతము తాను అనుభవించదగినటువంటిది. Peace is the one that has got to be experienced. ప్రేమ తన స్వభావమైనటువంటిది. Love is natural quality. అహింసకు అది దూరమైనటువంటిది మానవత్వము. This non-violence is at far distance from mankind. ఇవన్నీ కూడా మానవుని యందు సహజమైన స్వరూపాన్ని ధరించినవి.
These are all natural forms in humanity. కనుకనే ఈ గుణములు ఉండినటువంటి వాడే మానవుడు. Therefore, he is a true man if he has got these qualities: ప్రేమ, love, దయ, compassion, సహనము, tolerance, సానుభూతి, sympathy, సత్యము, truth, త్యాగము, sacrifice. ఇలాంటి గుణములతో కూడినటువంటి వాడే మానవుడు. He is only a true man with these qualities. కోపము, Anger. ద్వేషము, అసూయ, ఈర్ష్య, డంబము, అహంకారము ఇవన్నీ కూడాను అనిమల్ క్వాలిటీస్. Anger, jealousy, hatred, pomp, these are animal qualities. కనుక ఎప్పుడు ఈ మానవుని యందు కోపం వచ్చునో, ఐఎమ్ నాట్ అనిమల్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్, ఐఎమ్ మ్యాన్ అని ఈ అనిమల్ క్వాలిటీని మనం దూరం చేయడానికి తగిన కృషి చేయాలి. When once he develops this trait of anger in him, he should discriminate himself. I am man, I am not animal. ఇది And become way. గ్రంథములతో చదివేటువంటిది కాదు. He's not the one that has to be read in అసూయ, the book. ఈ అసూయ కూడాను కేవలం మృగములకైనా లేదు కానీ ఈనాడు దురదృష్టవశాత్తు మనుషుల్లో ప్రవేశించింది. The jealousy, even animals are not guilty of this, but it is there in mankind. అడవుల్లో సంచరించేటువంటి మృగాలను చూస్తే ఎంతో ఆనందం వేస్తుంది. You feel very much delighted if you watch wild animals in a forest. ఆ మృగము చాలా అందంగా ఉందే అని మరొక మృగము అసూయ పడదు. No animal would feel jealous of another animal because it's ఆ మృగము beautiful. చాలా పుష్టిగా ఉందే నేను లేకపోతేనే అని తాను అసూయ పడదు. Animal will never feel jealous of another because it is very strong. అది గొప్ప పదవిలో ఉంటుండానే నాకు పదవి లేకపోయినే అని అసూయ పడదు. It will never be jealous because of the fact that one is in position. అతను బ్యాంకులో దండిగా డిపాజిట్ కట్టుకున్నాడే నాకు లేకపోయినే అని అసూయ పడదు. Animal will never feel jealous of a person who has got lots of money in the bank reserve. కానీ ఈనాటి మానవుని యందు ప్రతి చిన్న విషయం నందు కూడాను అసూయ అసూయ అసూయ. But in man today, in every small factor, there is jealousy and jealousy. ఒకడు రెండంతస్తులు మేడ కట్టుకుంటే పక్కింటి వానికి అసూయ. If one constructs a two-storied building, the neighbor ఒక will be ఆఫీసులో jealous. ఒకనికి ప్రమోషన్ వస్తే రెండో వానికి అసూయ. If one is promoted in the office, the second one would feel jealous of him. ఇది మృగాలకు కూడాను లేనటువంటి అసూయలు ఈనాడు మానవుల్లో ప్రవేశించింది. Even animals don't have this quality of jealousy. ఇంకా వీడు మానవుడు ఎట్లా కాదు. Then how can you call yourself a man? కనుకనే నేను మానవుడను, నేను మానవుడను అనేటువంటి సత్యమైనటువంటి విశ్వాసాన్ని మానవుడు పెంచుకోవాలి. We should have a true faith that I am a human being. We should develop that feeling. అప్పుడే ఈ యొక్క దుర్గుణములు మనకు దూరం అయిపోయి మానవతా విలువలను పెంచుకున్న వారం అవుతాం. Then only will we get rid of the bad qualities and develop human values. అన్ని కేవలము మృగ లక్షణాలు మన మనసులో పెట్టుకొని నేను హ్యూమన్ వాల్యూ అంటే ఎట్లా వస్తుంది మనకు? Keeping all, treasuring all animal qualities, with what face we say of human value. ఈ టంబ్లర్ నిండుకును తీయని నీరు పోసాము. This tumbler is full of sweet water. ఈ నీటిని మనం పోగొట్టినప్పుడే మరొక నీటిని మరొక పదార్థాన్ని ఇందులో పోసుకోవటానికి వీలవుతుంది. Unless you pour out the water, you can fill it up with next any ఈనాడు other thing. మానవుని హృదయం లోపల అన్ని దుర్గుణాలతో నింపుకున్నాడు. Today man has filled his heart with bad qualities. వాటిని పారబోసినప్పుడే ఈ మానవతా విలువలు ఇందులో నింపుకోవడానికి వీలవుతుంది. Unless he pours out all the bad qualities, then only he can fill it up ప్రతి with human మానవుడు value. కూడాను అసత్య మార్గంలో ప్రవర్తిస్తున్నాడు. Every man is tread along the path of untruth. ధర్మం అనేటువంటిది ఏమిటో వాడికి తెలియకుండా పోతుండాలి. He has no idea of dharma. ప్రేమనే లేదు. ప్రేమ అంతా కూడాను ఆర్టిఫిషియల్ లవ్. There is no love whatsoever. It's all artificial. కానీ హార్టే లేదు అతనికి. He has no heart whatsoever. ఇలాంటి కృత్రిమమైనటువంటి జీవితంలో ఉండినటువంటి వాడికి హ్యూమన్ వాల్యూ ఎట్లా మనకు లభ్యమవుతుంది? The one who is leading such an artificial life, how do you కనుక expect him to have అధ్యాపకుడు human value? మొట్టమొదట తమ హృదయంలో ఉండినటువంటి మాలిన్యాన్ని పరిశుద్ధపరిచి పవిత్రమైన నిర్మలమైన నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క దివ్యత్వాలను నింపుకోవాలి. Therefore, teacher has to cleanse his heart, keep it away from the dirt, fill it up with all the ఏదో pure కొన్ని శ్లోకాలు divinity. నేర్పినంత మాత్రమున హ్యూమన్ వాల్యూ అనకూడదు. By merely repeating slokas, it's not human value. ప్రతి విషయమునందు కూడాను ఆ టీచరు తనను తాను పరీక్షించుకోవాలి.
Every teacher must examine himself. ఈ పిల్లవాడికి నేను ఇది చెప్తున్నాను, అది నేను చేస్తున్నానా? I am teaching this. Am I practicing it? ఈ పిల్లవాడికి ఈ విధమైనటువంటి విద్య నేర్పుతున్నాను, అది నేను చేస్తున్నానా? I am teaching this type of education to the student. Am I doing it? పిల్లలకందరికీ సత్యమునే చెప్పాలి అని బోధిస్తున్నాము, టీచర్స్ అసత్యాలు ఆడుతున్నారు. We teach everybody that all students should say truth only, but teachers utter lies. ఇంక ఎట్లా పిల్లలు దీన్ని అనుసరిస్తారు? How do you expect students to follow? టీచర్స్ అందరూ కూడా కేవలము వాటర్ ట్యాంక్ వంటి వాళ్ళు. Teachers are like water tanks. చక్కగా గట్టి చెప్పు, ఇంపార్టెంట్. Teachers are like water tank. ఈ వాటర్ ట్యాంక్ లోపల పవిత్రమైన జలం నింపుకున్నప్పుడే ట్యాప్స్ లో పవిత్రమైన జలం వస్తుంది. When we fill it up the water tank with pure water, you get the pure water out of the tap. టీచర్స్ ట్యాంక్ వంటి వాళ్ళు, Teachers are like tanks. విద్యార్థులు ట్యాప్స్ వంటి వాళ్ళు. Students are like taps. కనుకనే మొట్టమొదట ట్యాంకును పరిశుద్ధం చేయాలి. Therefore, we should clean the tank. యద్భావం తద్భవతి, ఎట్టి జలమో అట్టి జలమే మనకు లభ్యమవుతుంది. As is the water in the tank, so is the water that you get out of the tap. కనుక అధ్యాపకులు త్యాగమునకు సంసిద్ధులుగా ఉండాలి. Therefore, a teacher must be prepared for sacrifice. త్యాగీనేకి అమృతత్వ మానసో. It's only out of sacrifice he gets ఈనాటి immortality. అధ్యాపకులకు త్యాగం అంటే ఏమిటో తెలియటం లేదు. Teachers today do not have any idea of sacrifice. మేము టీచ్ చేస్తున్నాము, We say we teach. ఇదే మా త్యాగము. This is sacrifice. ఎట్లా చేస్తున్నారు టీచింగ్? How is he teaching? ఒకటికి 10 డబ్బు తీసుకొని టీచ్ చేస్తున్నారు, ఇది త్యాగం అవుతుందా? He teaches receiving 10 times money. Can that be sacrifice? ఇది త్యాగమే కాదు, It's no ఇది sacrifice. మోసం అవుతుంది. It is deceit. నాట్ సిన్, చీటింగ్. It is cheating. మొట్టమొదట మనలో మనం తీసుకోవాలి, మరే నేను ఇంత జీతమును తీసుకుంటున్నాను, ఈ జీతమునకు తగినటువంటి పని నేను చేస్తున్నానా అని తనను తాను పరీక్షించుకోవాలి. Everyone should examine himself. I am receiving so much of salary. Am I working accordingly? శాలరీ దండిగా, పని చిన్నదిగా. Lot of salary and small load of ఆశ work. పెద్దది కానీ ఆచరణ చిన్నది. Lot of teaching, but the practice is subtle little. కనుకనే దేశం ఇన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతుండాలి. For that reason, country is passing through that sad ఇంతే state. కాదు, Not only this, అధ్యాపకుడు స్థిరచిత్తుడై నిల్చాలి. a teacher should have steady mind. స్టడీ మైండ్. Steady mind. వాడు ఎలాంటి వాడు? కేవలం గైడ్ పోస్ట్ వంటి వాడు. A teacher is like a guide post. గైడ్ పోస్ట్ చక్కగా దానిని ఏ విధమైన కదిలిక లేకుండా దాన్ని టైట్ చేసినప్పుడే ప్రయాణికుడు ఆ యొక్క గైడ్ పోస్ట్ ను పట్టి రోడ్డును ప్రవహిస్తాడు, నడుస్తుంటాడు. If you tighten up that guide post clearly, the passenger, the traveler, can go easily according to the కానీ guide post. గైడ్ పోస్ట్ ఆ బోర్డును లూజ్ గా ఉంటే అది గాలికంతా తిరుగుతూ ఉంటుంది, ఇటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది, అటు తిరుగుతుంది. But if the guide post is not tightened, if it moves hither and thither, it moves off the direction అప్పుడు which ఈ is the route. ప్రయాణికునికి తప్పు మార్గాన్ని చూపిస్తుంది. Then the passenger will have wrong direction. కనుకనే మొట్టమొదటి అధ్యాపకుడు చిరుచిత్తుడై ఉండాలి. Therefore, a teacher should have steady mind in the first instance. ఆ స్టడీ మైండ్ ఉండినప్పుడే పిల్లలకు చెప్పేటువంటి అధికారం కూడా ఉంటుంటుంది. Then only he will have authority to teach when he has got ఈనాటి steady mind. పిల్లలు గొప్ప తెలివితేటలు గలవారు. Students today are highly intelligent. ప్రతి చిన్న విషయాన్ని కూడా నువ్వు గమనిస్తుంటారు. They watch every simple thing. టీచర్ చెప్తున్నాడు, A teacher is telling. తాను ఏమి చేస్తున్నాడు అది చూస్తున్నారు. What is he doing? They observe. కనుకనే తాను చెప్పినవి చేసినప్పుడే పిల్లలకు టీచర్ పైన గౌరవము మర్యాద కూడాను వచ్చి దానిని అనుసరించడానికి ప్రయత్నిస్తారు. The teacher will earn the respect and courtesy from the students if he follows in accordance to what he teaches. టీచర్ చెప్పిన దానిని చేయకపోయినప్పుడు టీచర్స్ గౌరవించరు. ఈ టీచర్ని ఏమాత్రం కూడాను వాళ్ళు అనుసరించరు. The students will never give any respect, will never follow the teacher if he doesn't practice కనుక what మన he says. గౌరవాన్ని మనమే పోగొట్టుకుంటున్నాం. Therefore, we lose our own respect. ఫస్ట్ బి
First be, నెక్స్ట్ డూ, next do, థర్డ్ టెల్. then third declare, tell. అది మొట్టమొదట మనలో నిలుపుకోవాలి. That we should uphold, preserve. ఈనాడు కేవలము Today, సత్యసాయి సంస్థల యందు in Satyasai organization, చాలా మంది టీచర్స్ ఎంతో శ్రమపడి పని చేస్తున్నారు. many teachers are working hard. కానీ వారికి సరి అయినటువంటి ఒక గైడెన్స్ లేకుండా పోతుండాలి. But they don't have proper guidance. ఏమిటి ఈ హ్యూమన్ వాల్యూ అంటే? సత్య ధర్మ శాంతి ప్రేమ అహింస. If we say what is human value, they say Satya Dharma Shanti Prema సత్యం Ahimsa. అంటే ఏమిటి? What do you mean by ధర్మం Satya? అంటే ఏమిటి? What is Dharma? ప్రేమ అంటే ఏమిటి? What is love? శాంతి అంటే ఏమిటి? What is peace? అహింస అంటే ఏమిటి? What is non-violence? వారికి ఏమీ తెలియదు. They have no idea. అహింస అంటే ఇతరులు కొట్టకూడదు, ఇది అహింస. Non-violence means not to beat others is non-violence. అహింస కేవలం అది మాత్రమే కాదు. It's not only that. మన పంచేంద్రియములతో ఏ విధమైనటువంటి బాధలు ఇతరులకు కనిపించకూడదు. We should not harm anyone with the five senses. చెడ్డ దృష్టి కూడాను హింసనే. Bad looks is violence. చెడ్డ శ్రవణము హింసనే. Bad listening is చెడ్డ violence. వాక్కు హింసనే. Bad talk violence. చెడ్డ తలంపు హింసనే. Bad thoughts చెడ్డ violence. చేతులు హింసనే. And bad actions. సీ నో ఈవిల్, సీ వాట్ ఈస్ గుడ్. See no evil, see what is good. హియర్ నో ఈవిల్, హియర్ వాట్ ఈస్ గుడ్. Hear no evil, hear what is good. టాక్ నో ఈవిల్, టాక్ వాట్ ఈస్ గుడ్. Talk no evil, talk what is good. థింక్ నో ఈవిల్, థింక్ వాట్ ఈస్ గుడ్. Think no evil, think what is డూ good. నో ఈవిల్, డూ వాట్ ఈస్ గుడ్. దిస్ ఈస్ ది వే టు గాడ్. Do no evil, do what is good. This is way to God. ఎప్పుడు చెడ్డవి వింటూ, చెడ్డవి పలుకుతూ, చెడ్డవి చూస్తూ, చెడ్డవి తలుస్తూ, చెడ్డవి చేస్తూ ఉంటుండి మీరు అహింస అహింస అంటే ఇదంతా అనిమల్ క్వాలిటీస్ అయిపోతుంది. If we say non-violence while listening to bad things, talking all bad things, think of bad things, how do you call it non-violence? ఇక సత్యం అంటే ఏమిటి? Then what do you mean by Satya, truth? సత్యం అంటే చూచింది చూడటము, చెప్పింది వినటము, అన్ని ఏదో తన అనుభవించినటువంటి చెప్పటము, ఇది మాత్రం సత్యం కాదు. It's not merely the truth if you repeat what you say. If you just say what you have seen, what you listen to. త్రికాల భాగ్యం సత్యం. కాన్షియన్స్ తృప్తిగా ఉండాలి. The truth should satisfy your conscience. మనము అన్ని విధాలు కూడా సత్యం 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 అని చెప్తూ ప్రతి చిన్న విషయం నందు కూడాను అసత్యాన్ని ఆడుతున్నాం. In the name of truth, in every simple thing we utter blatant lies. ట్రూత్ ఈజ్ గాడ్. Truth is God. దానిని మనం మనసులో పెట్టుకోవాలి. That we should keep in view. సత్యమే భగవంతుడు. Truth is God. కనుక మనం పలికే పలుకంతా కూడాను భగవంతుని పలుకుగా ఉండాలి. Therefore, whatever we speak, it should be ఇలాంటి divine. ఈ సత్య ధర్మ శాంతి ప్రేమను చక్కగా బోధించాలి. కానీ కేవలం ఏదో హ్యూమన్ వాల్యూ అని సత్య ధర్మ శాంతి ప్రేమ అని ఈ విధంగా తెలుపటం వల్ల వారి హృదయాలకు హత్తుకోదు. We should teach the human values, Satya Dharma Shanti Prema clearly, this way, or else you can never దీనివల్ల imprint. కేవలము మనకు అపకారమే గాని ఉపకారం లేదు. This such a teaching will harm us, it will never help us. ఏదో దండిగా వేల మంది పిల్లలకంతా కూడా మనము విద్యలు చెప్పుతున్నాము, హ్యూమన్ వాల్యూ బోధిస్తున్నామంటే ఇది కేవలము ఒక విధమైనటువంటి తృప్తి తప్ప మిగిలినటువంటి ఫలితం ఏమీ శూన్యమే. If we say that we are teaching human values to thousands of students, that is only a mere కనుక satisfaction. ప్రపంచమంతా కూడా ఈ విధమైనటువంటి దురవస్థలతో ఉంటుండాలి. The whole world in sorry state of affairs today. ప్రేమ స్వరూపులైన అధ్యాపకులారా, The teachers who are embodiments of మన love. సత్యసాయి హ్యూమన్ వాల్యూలో ఉన్నటువంటి అధ్యాపకులు సక్రమమైనటువంటి దీనిగా మీరు నడుచుకోవాలి. All teachers in Satya Sai education human values should have proper conduct. ఇంతకాలం నుంచి మనం హ్యూమన్ వాల్యూ టీచ్ చేస్తున్నాము. We have been teaching human values so long. ఎంతమందిని మనం తయారు చేశాం? How many have we prepared? ఒక్కొక్క అధ్యాపకుడు ఒక 10 మందిని తయారు చేస్తే కూడా చాలు. It is enough if one teacher trains 10 students. సాయి వాంట్స్ ఓన్లీ క్వాలిటీ, నాట్ క్వాంటిటీ. Sai wants only quality and not quantity. 10 మంది మంచి పిల్లలు చిక్కినా కూడా చాలు. It's enough if you have 10. కనుక వారిని చక్కగా మీరు అనుభవించి ఆచరించి ఆ పిల్లలకు బోధించడానికి ప్రయత్నించాలి. You make an effort to experience first, practice and then teach. మీరందరూ ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నారు. You are working sincerely.
ప్రేమ భక్తితో పని చేస్తున్నారు. You work with all the love and sincerity, కానీ మీకు తగినటువంటి యొక్క తృప్తి లేకుండా పోతుండాలి. but you are not having appropriate satisfaction. దీనికి కారణం ఏమిటి? What is the reason behind దీనికి it? సరి అయినటువంటి గైడెన్స్ లేదు. Because there is no proper guidance. ఈ గైడెన్స్ సరిగా ఉంటుంటే మీరు ఎంతైనా కూడా చేయగలరు. If there is proper guidance, you can do a lot. సత్యసాయి సంస్థ లోపల In such a Sai organization, వర్కర్స్ కు, గుడ్ వర్కర్స్ కు క్రోర్స్ ఉన్నారు. there are crores and crores of good workers. ఇలాంటి వర్కర్స్ మరొక సంస్థలో చిక్కరు. Such workers you don't find in any other organization. సాధ్యమైనంత వరకు మీరు కాలం అధికంగా తీసుకొని To the extent possible, take time ప్రేమ చేత with love. మీ బిడ్డలను మీరు ఏ విధంగా ప్రేమిస్తారో ఆ విధంగా ఆ బిడ్డలను ప్రేమించి బోధించాలి. Just as you love your own children, with the same love, you teach students. చిన్నప్పటి నుంచి కూడాను నాయన మీరు సత్యాన్ని చెప్పండి, Right from childhood, tell them, please, అసత్యాన్ని చెప్పద్దండి. never utter lies. ఈ విధమైనటువంటి చెప్పి కొన్ని విధములుగా వారిని చక్కగా బోధిస్తూ రాగా ఇంకా కొంత దీనికి సహాయం కూడా ఉంటుండాలి. If you teach right from the childhood, then they will also receive help in other way. అనగా అధ్యాపకులు ఎంత మంచివి బోధించినప్పటికీ ఇంటిలో తల్లిదండ్రులు కూడాను పిల్లల్ని చెడుపుతున్నారు. In spite of good teaching given by the teacher, there are parents who spoil their words. అధ్యాపకుడు చెప్పినప్పుడు ఆ పిల్లలు చాలా గొప్పగా విశ్వసిస్తారు. The student listens to that with great respect as he నేను listens ఇకపై teaching. సత్యం చెప్పాలి అని ఒక దృఢం చేసుకుంటారు. He determines to tell truth. ఇంటికి వెళ్తానే By the time he goes home, తండ్రి తల్లి కూర్చొని ఉంటారు. he finds the father and ఒక mother. డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఉంటారు. They sit in the drawing పిల్లవాడు room. కూడా అక్కడికి వెళ్లి కూర్చుంటాడు. The boy also sits there. ఎక్కడి నుంచినో ఫోన్ వస్తే When he receives phone, ఎవర్రా అని అడుగుతాడు తండ్రి. the father will ask, who is calling there? ఏదో ఫ్రెండ్ ఫోన్ చేశాడు నీకు అని అన్నాడు. This boy will tell you some of your friends phoned up. నాట్ అవైలబుల్ అని చెప్పరా. Tell him that my father is not here. Tell him. నాట్ అవైలబుల్. Tell him that father is not available. తల్లిదండ్రులు పిల్లల్ని అబద్ధాలు ఆడిస్తున్నారు. And parents make children to utter lies. ఇప్పుడు 99 భాగములంతా పిల్లలను చెడిపేదంతా తల్లిదండ్రులే. Today 99% of children are spoiled by their parents. వీరందరూ కూడాను ప్రతి తల్లిదండ్రులు కూడాను తన కుమారుడు ఎంత దుర్మార్గమైనటువంటి పని చేసినా ఎంత అబద్ధం ఆడినా కూడాను దాన్ని తల్లిదండ్రులు నమ్ముతున్నారు. Today every parent will take it as truth, will take it as correct, in spite of the fact that the boy is having తన misbehavior. కొడుకు వచ్చి తన ఇంటికి వచ్చి నాన్న ఎద్దు ఈనింది ఏంటంటే ఏమి దూడరా అంటాడు తండ్రి. And if the boy comes home and tells that the bull has begotten, he will ask what kind కొడుకులు of child. చెప్పినదే సత్యము. What his son says, he takes it ఇంక truth. ఎవరు చెప్పినా సత్యం కాదది. If anyone says ఆ it's not కొడుకు true, ఎంత చండారుడు, ఎంత మూర్ఖుడు, ఎంత అప్రయోజకుడు అయినప్పటికీ వాడి మాటనే నమ్ముతారు. he may be a useless fellow, but yet he believes his son. ఇలాంటి తండ్రులంతా కూడాను కేవలం ఒక ధృతరాష్ట్రుని యొక్క సోదరులుగా తయారవుతున్నారు. Such fathers are brothers of Dhritarashtra's. కనుకనే పిల్లలను ఎక్కువ చెడిపేది తల్లిదండ్రులే. Only parents that spoil children. కనుక తల్లిదండ్రులు కూడాను మీరు మధ్య మధ్య ఇలాంటి బోధనలు చేయాలి. Therefore, we should give teaching to parents as well. కనుక లోకంలో ఈనాడు పిల్లల అభివృద్ధి అయినప్పుడే దేశం బాగుపడుతుంది. Today, the country will be perfect if students progress. కనుక అసత్యాన్ని పూర్తిగా వాళ్ళు ప్రవేశపెట్టడము తల్లిదండ్రులే. It's only the parent who is responsible for the child speaking falsehood. ఈ మూర్ఖమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరుచుకుంటున్నారు. They develop foolish love towards their children. ఇది కేవలం ఒక దురభిమానంగా మారిపోతుండాలి. It's only attachment, misdirected సమస్త attachment. దుఃఖములకు కూడాను ఈ అభిమాన మమకారంలే మూల కారణాలు. For all misery, this possessiveness and తప్పును attachment are తక్షణమే responsible. ఖండించాలి. So we should contradict, oppose అసత్యాన్ని them. అప్పుడే ఖండించాలి. We should oppose there itself. వాడికి బుద్ధి చెప్పాలి. We should teach him. ఉంటే ఉంటాడు ఇంట్లో, లేకపోతే బయట పారిపోతాడు. చచ్చినాడు అనుకో, అంతే తప్పు. Even if he stays at home or runs away, doesn't matter, even if he dies. ఈ విధంగా మనం ఆ పిల్లల్ని పెంచినప్పుడు భవిష్యత్తు దేశం ఏమైపోతుంది? If we rear children like that, what will happen to the future of this country? దేశమంతా పాడుగావడానికి ఇదే మూల కారణం. He is only responsible for the total ruin of this ఈనాడు country. మనకు హ్యూమన్ వాల్యూ, మానవతా విలువలు అత్యవసరం. Human values are most essential. కనుక ప్రతి అధ్యాపకుడు కూడాను
మానవతా విలువలను చక్కగా మనం అనుభవించి ఇతరులకు బోధించడానికి ప్రయత్నించాలి. Therefore, every teacher must experience and practice and teach human values to others. కనుక మానవతా విలువల విద్యలను దినదినాన్ని అభివృద్ధి గావించాలి. Human values should develop day by day. కేవలం భజన చేస్తున్నాము, We do bhajans. సాధన చేస్తున్నాము, We practice. జపం చేస్తున్నాము, We do japa. క్రియాయోగాలు చేస్తున్నాము, We do so many yoga. యోగాలు చేస్తున్నాము, We do yoga. అనేక యోగాలు చేస్తున్నాము. We practice కానీ yoga. మనసు నిండుకు రోగాలే ఉంటున్నాయి. In spite of practicing yoga, the body is full of roga, ఏమిటి ఈ disease. రోగాలు? దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతలే. What are these diseases? Bad thinking, bad ఈ thoughts. రోగాలు హృదయంలో పెట్టుకొని యోగాలు చేస్తే వచ్చిన ఫలితం ఏమిటి? Keeping such roga disease in the heart. What is the fun of practicing yoga? హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. Purify your heart. నిర్మలమైనటువంటి యొక్క భావంతో జీవితాన్ని గడపాలి. Lead your life with pure feeling. నిస్వార్థమైన దీంతో సేవలు చేయాలి. Serve selflessly. ప్రేమ హృదయాన్ని పంచాలి. You should share the love. మన హృదయం అంతా ప్రేమతో నిండి ఉంటుండాలి. Our hridaya is full of love. ఈ ప్రేమని ఎంత ఖర్చు పెట్టినా కరిగేది కాదు, You can never exhaust ఇది it. తరిగేది కాదు. It will never diminish. అలాంటి ప్రేమను నీవు దినమునకు ఒక 10 మందికైనా పంచు. You should share your love with 10 people at least a అప్పుడే day. నీ జీవితం సార్థకమవుతుంది. Then only your life is redeemed. కనుకనే మనము ఈనాడు ఈ యొక్క మానవతా విలువలు అనేటువంటి దీన్ని మనం అధికంగా పెంచాలి. Therefore, today we should develop the human value. సులభంగా మనం మానవతా విలువలకు తెలుసుకోవాలనుకుంటే To know human value easily, మనసు, మాట, క్రియయు అన్ని ఒక్కటిగానే అతికియుంట. there should be perfect harmony between thought, word, and deed. థాట్, వర్డ్ అండ్ యాక్షన్ టుగెదర్. There's thought, word, and action, they should be together. కనుక ఈహెచ్వి కాదు, 3HV. So it is not EHV, it is 3HV. హార్ట్ ఒక హెచ్, హెడ్ రెండవ హెచ్, హ్యాండ్ మూడవ హెచ్. So the 3H, first H, heart, second H, head, కనుక third హృదయంలో H, hand. తచ్చినటువంటిది, మాటతో చెప్పినటువంటిది, చేతులతో చేసినటువంటి ఈ మూడింటిని ఏకం చేయి. దీనిని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈజ్ మ్యాన్. Therefore, what you think in your heart, what you think there, what you do with your hand, there should be perfection, there should be అది harmony. మూడు ఉండినప్పుడే ఈజ్ మ్యాన్. When these three exist, he is man. దీనిని వేదాంతంలో మనస్సేకం, వచస్సేకం, కర్మణ్ ఏకం, మహాత్మనం. యు ఆర్ గ్రేట్ మ్యాన్, గాడ్ మ్యాన్. It is only Veda that says you are a God man, you are a great man, when there is a harmony between thought, word, and deed. మనస్ అన్యత్, వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. యు ఆర్ సిన్నర్. You are a sinner if there is a variation between what you think, what మనసులో you say. ఒకటి, మాటలో ఒకటి, క్రియ ఒకటి చేస్తే యు ఆర్ సిన్నర్. If you think one thing, if you say something, and if you act differently, ఇది you హ్యూమన్ are a వాల్యూ. sinner. మూడింటిని మనం ఏకం చేయాలి. We should unify these three. భారతీయ సంస్కృతి ఎందుకును నమస్కారం అని 5ంటిని ఏకం చేస్తున్నారు. In culture of Bharat, in the name of Namaskara, they unify 5. నమస్కారం అంటారు. We say Namaskara. దీని అంతరార్థం ఏమిటి? What is the inner significance? 5 outer senses, The 5 outer senses, ఈ 5 ఇన్నర్ సెన్సెస్. the other 5 inner senses. ఈ రెండింటిని చేర్చాలి. We should join both. అనగా ఏమిటి? అనేకత్వంలోని ఏకత్వమే నమస్కారం. It only means unity in diversity. యూనిటీ is ఇన్ Namaskara. డైవర్సిటీ. That is unity in diversity. అది ఏకత్వం కావాలి. That should be unified. అదే విధంగానే మన హృదయము, మన మాట, మన చేతులు మూడు యూనిటీ కావాలి. Therefore, there should be unity among these three, the head, the అది heart, and నిజమైన hand. మానవతా విలువ. That is the true human value. కనుక మన సత్యసాయి సంస్థల యందు ఈ హ్యూమన్ వాల్యూ తప్పనిసరిగా మనము అభివృద్ధి గావించాలి. Therefore, in our Satya Sai organizations, we should definitely improve the human value. కనుక మన మానవత్వాన్ని మనం పెంచుకోవాలి. We should develop the human quality. కనుక నీవు సెల్ఫ్ అండ్ హెల్ప్ రెండింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. Therefore, we should keep in you both the self and help. సెల్ఫ్ అది మొట్టమొదటి ఫౌండేషన్. The first self is foundation. హెల్ప్ అది టాప్. The help is the top. కనుకనే ఈ సెల్ఫే ధర్మము, This self is dharma. ఈ టాపే మోక్షము. This top is ఈ liberation. రెండింటికి మధ్యలోనే అర్థకామము. In between the two is present the wealth ఇది and ఏ desire. పురుషార్థము. These are the objectives of human ఈ life. 4ంటి యొక్క ఏకత్వము కావాలి.
All the four must be ఇది united. భారతీయ సంస్కృతి యందు ధర్మ అర్థ కామ మోక్షం 4 ఉంటున్నాయి. In culture of Bharat, these four are there. Dharma, Artha, ఈ Kama, Moksha. 4ంటిని రెండింటిగా మార్చాలి మనం. We should convert the four into two. ధర్మార్థం ఒకటి. The first two, dharma, righteousness, and ధర్మముతో నీవు artha. ధనమును సంపాదించు. Earn wealth in the righteous way. అధర్మంతో నీవు ధనమును సంపాదించవచ్చు. Never earn unrighteously. అక్రమ అనాచారంతో ధనమును సంపాదించవద్దు. Never earn the money దుర్మార్గంతో unjustifiably. ధనమును సంపాదించవచ్చు. Not by wrong methods. మోసంతో ధనమును సంపాదించవద్దు. Not by cheating. ధర్మముతో సంపాదించు. Earn the money out of అదే dharma. ధర్మ అర్థం రెండు ఒక్కటి కావాలి. Therefore, the first righteousness and wealth should be one. మోక్ష కామం రెండు ఒకటి కావాలి. Then the desire and liberation should be one. ఏమిటది? మోక్షాన్ని నీవు ఆశించాలి. What is that you should desire ధనాన్ని liberation? ఆశించడం కాదు. Is not aspiring money. భార్యను ఆశించడం కాదు. Is not wife. పిల్లల్ని ఆశించడం కాదు. Not children. కనుక ఇవి కాదు మన ఆశలు. మోక్ష కామము. They are not the desires. The desire for liberation. ధనేషణ ధారేషణ పుత్రేషణ ఈ 3 ఈచ్ఛనలతో కూడాను మానవుని బంధిస్తూ ఉన్నాయి. Man is bound by these desires of the family and the wealth and the name. ఈ సూత్రములు 3 మనుషులు మానవత్వాన్ని భస్మం చేస్తున్నాయి. These three will burn down the human ఎంతమంది quality. చదువులు లేరు లోకంలో. In this world there are many educated వీళ్ళ people. చదువు అంతా కూడా కేవలము ఒక గాలి కూడా నచ్చు ఒప్పుకోదు. All this education is of no value at all. మంత్రాలు చెప్పుతాము, We say many. శ్లోకాలు పాడుతాము, We sing sloka. ఇంకా పాఠములు విచరించు గ్రంథాలు చదువుతాము. We also go through texts. ఇవన్నీ కూడా కేవలం కాలం వ్యర్థం చేస్తమే. It's all a waste of time. ఆచరణలో పెట్టు. We should practice. 1 teaspoon of cow milk is better. 1 teaspoon of cow milk is better. Why barrels of donkey milk? Why barrels of donkey milk? కనుక మనము ఈ విధమైనటువంటి యొక్క శ్లోకాలు పాడటము మంత్రాలు చెప్పటము ఇది కాదు మనం నేర్చుకోవాల్సింది. It's not the sloka and mantra we are supposed to know. ప్రాక్టికల్ ప్రాక్టికల్ ప్రాక్టికల్. We should know practically. Practice. పుస్తకాన్ని మస్తకంగా మార్చుకోవాలి. We should take the book into our head. మస్తకాన్ని ప్రాక్టికల్ లో దింపాలి. We should translate what is in the head ఈనాటి into action. మానవుల్లో ఐకమత్యమే లేదు. In society there's no unity. ఏకమైనప్పుడు ఈ పనులంతా మనం చేయవచ్చు. When there's unity we can accomplish. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. సత్యసాయి ఆర్గనైజేషన్ లో ఐకమత్యం చాలా ప్రధానం. In such as the organization, unity is important. ఆన్ ద బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. There should be fatherhood of God and brotherhood of man. అందరూ ఒకరికొకరు ఏకం కావాలి. All should be one. ఎట్టి ద్వేషము కానీ, No hatred. ఎట్టి అసూయ కానీ, No jealousy. ఎట్టి విధమైనటువంటి యొక్క అభ్యంతరాలు కానీ ఉండకూడదు. There should be no differences ఏదో whatsoever. వ్యక్తిగతమైన ద్వేషాలు ఒక క్షణంలో వచ్చినా There may be individual వాటిని level, మర్చిపోవాలి. but you should forget them. హలో బ్రదర్ 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 ఆ విధమైనటువంటి దీని కింద పోవాలి. We should start working saying hello అది brother. కూడా హార్ట్ నుంచి రావాలి. It should come out of the heart. ఏదో 10 మంది చూసుకునే కోసం హలో 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 లోపలంతా హలో. For others' sake we may say hello. చాలా while మంది hello. స్టంట్ చేస్తున్నారు. Many take to resort to this stunt. ఈ స్టంట్ మనకు మంచిది కాదు. This sort of a నీ stunt is not స్టంట్ good. నిన్నే ముంచుతుంది. This stunt will deceive you. హృదయపూర్వకంగా నీవు దీన్ని అనుసరించు. You should follow your heart. ప్రేమపూర్వకంగా నీవు ఆచరించు. You practice with love. దివ్యమైనటువంటి భావాన్ని నీవు తలుచుకో. Develop divine feeling. ఇది నిజమైనటువంటి హ్యూమన్ వాల్యూ. This is true human value. దైవం నీ హృదయవాసి. God dwells in your heart. కాబట్టి ఈ వచ్చే భావములన్నీ కూడాను దైవ భావములే అని నీ విశ్వసించు. Though have faith that feelings that come out of the heart are divine ఎవరిని feelings. కఠినమైనటువంటి పలుకుతో నీవు బాధించవద్దు. Never use harsh words. You and cannot always oblige, but you can speak always obligingly. You cannot always oblige, but you can talk obligingly. మంచి మాటలతో నీవు పలకరించు. You speak softly. కనుకనే అప్పుడే మనకు ఆ హ్యూమన్ వాల్యూ వస్తుంది. Then only we'll have this ఏ human చెడ్డ value. భావాలు వచ్చినప్పటికీ ఐ యామ్ మ్యాన్ నాట్ అనిమల్ నాట్ అనిమల్ ఆ విధంగా 5 నిమిషాలు నీవు కూర్చో నీ అనిమల్ క్వాలిటీస్ పోతుంది. If you have bad thoughts, then discriminate, judge yourself. I am man, not animal. I am man, not animal. Then నీ that ఎదుటి quality will వ్యక్తి be పైన there. నీ కోపం వచ్చింది. If you are angry, మాట పైన పెద్దగా నీవు జగడ వేయద్దు. don't enter into arguments and fight with him. తక్షణమే ఆ స్థలం నువ్వు వదిలిపెట్టిపో. Immediately leave that place. లోపల కూర్చో. Sit there inside. Am I man or animal? Am I man or animal? క్వశ్చన్ వేసుకో. Question yourself, am I man or animal? నేను మ్యాన్ నాట్ అనిమల్. I am man, not animal.
ఈ విధంగా నీవు ఈ దుర్గుణాలను దూరం చేసుకోవడానికి ప్రయత్నించాలి. Like this, you make an effort to get away from that qualities. కనుక మనం హ్యూమన్ వాల్యూ చాలా ప్రధానమైనటువంటిది. Human values are very essential. కానీ దీనికి సరి అయినటువంటి యొక్క గైడెన్స్ తీసుకొని Taking proper guidance, కేవలం ఆర్టిఫిషియల్ టీచింగ్ గా మనం పోకుండా without being artificial, మనం సక్రమమైనటువంటి ఆచరణ టీచింగ్ లో మనం ప్రవేశించాలి. we should take to teaching by practicing what we say. అనేక మంది కాలేజీల్లో, కళాశాలల్లో, యూనివర్సిటీస్ లో సత్యసాయి హ్యూమన్ వాల్యూస్ ప్రారంభించారని చెప్పాడు మన జంసాబ్. The Jumsai said that Satsai education human values is undertaken in several colleges and universities. ఇది చాలా ఆనందించవలసినటువంటి విషయము. It's a matter to feel very extremely happy. అయితే But అతి జాగ్రత్తగా మనం మెలగాలి. we should be extremely careful. బిగినింగ్ లో పిల్లలేమో చాలా బాగా సంతోషిస్తారు. The students will be happy at the beginning. కానీ అది సరైన ఆచరణలోకి లేకపోతే పూర్తి విరుద్ధంగా మారిపోతారు. But if it's not practiced properly, they become just the opposite. కనుక మనం కొద్ది కొద్దిగా దీన్ని పెంచుతూ పోవాలి. So we should develop slowly. ఎందుకంటే కేవలం క్విక్ పైగా అభివృద్ధి అయిపోయినటువంటిది క్విక్ గా కింద పడిపోతుంది. Therefore, if you want the quick results, quick progress, it will shoot దీన్ని to fall. ఏమంటారంటే ఫుట్బాల్ కొట్టినట్టే అవుతుంది. It is something like a football kick down. అట్ట పోకూడదు. నిదానంగా శాంతి 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 నిదానంగా పోవాలి. We should go slowly and peacefully. ఈ నిదానంగా పోయినటువంటిది నిదానంగా పెరుగుతుంది. If we go slowly, it will grow slowly. శాశ్వతంగా ఉంటుంది. It will be permanent. కనుక హ్యూమన్ వాల్యూ లోపల అధ్యాపకులు చాలా మంది ప్రవేశించాలి. Therefore, many teachers should take to this human value training. కానీ ఒకటి రెండింటిమైన విద్యార్థులైనా మీరు చక్క చేయాలి. At least you should teach and correct one or two students. ఈనాడు లోకమంతా కూడాను చెడ్డ రోగంతో నిండి ఉంటుంది. The whole world is full of disease now. అదే అసూయ. That is jealousy. ఒకడు బాగుపడుతుంటే ఓర్వలేడు. One is not able to bear, other one is అభివృద్ధికి వస్తే progressing. ఓర్వలేడు. He is not able to tolerate. ఇది ఈ రోగం తీరాలంటే మొట్టమొదట మనము సహనాన్ని పెంచుకోవాలి. Therefore, to get rid of this disease, అనేక we మంది should have sympathy. విమర్శిస్తారు, Many criticize, అనేక మంది దూషిస్తారు, many accuse you, అనేక మంది హాస్యం చేస్తారు. many make fun of you. మౌనం. Observe silence. సహనంగా ఉంటుండాలి. Bear patience. ఆ సహనమే మీకు గొప్ప బాంబు మాదిరి తయారవుతుంది. The tolerance will give you great results. ఆ సహనమే ఎన్ని దుర్మార్గమైనటువంటి యొక్క దీన్ని అయినా కూడా మనము జయించగలం. That forbearance will make you conquer all kind of wicked tactics. కనుక మనము శాంతంగా ఉండాలి. So we should be peaceful. విద్యార్థులకు మనం బోధించాలంటే అధ్యాపకులు 3 PPP మూడింటిని మాత్రం భద్రంగా పెంచుకోవాలి. A teacher to teach a student, you should have 3 P's. PPP 3 P'లు. Here there are 3 P's. ఫస్ట్ P ప్యూరిటీ. The first P, purity. సెకండ్ P పేషెన్స్. Second P, patience. థర్డ్ P పర్సివరెన్స్. Third P, perseverance. ఈ 3 ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు. When these 3 are there, you can achieve anything. మనం పేషెన్స్ ని కోల్పోతున్నాము. We are losing patience. పవిత్ర లేకుండా చేసుకుంటున్నాము. We have no purity. ఈ పవిత్ర లేకపోవడానికి కారణం ఏమిటి? What is the reason for the absence of purity? పూర్ణ విశ్వాసం లేనప్పుడే పవిత్రం ఉండదు. When there is no full faith, there will be no purity. నిజంగా స్వామి పైన పూర్ణ విశ్వాసం ఉంటే ఈ ప్యూరిటీ తప్పక వస్తుంది. If you have full faith in Swami, you will have purity. ఇందులో అంత బ్యాలెన్స్ గా అటు ఇటు డౌటింగ్ థామస్ గా తయారైతే ఇది ప్యూరిటీ ఉండనే ఉండదు. When the balance is lost, if it is tilting and become a doubting Thomas, there will be no purity. పూర్ణ విశ్వాసం. Full faith. దీనిని వేదాంతంలో పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణ అంతా పూర్ణంగానే ఉంటుండాలి. Everything is full. ఆ విధమైనటువంటి యొక్క పూర్ణంను మనం సంపాదించుకోవాలి. We should acquire that fullness. పూర్ణ విశ్వాసం ఉండినప్పుడు పూర్ణ పేషెన్స్ అక్కడ వస్తుంది. If you have full faith, you will have full patience. ఎవరేమైనా అనుకోని, Let anyone think as he likes. అనుకుంటే దేహాన్ని అనుకుంటారు. After all, they may think of the body. నన్ను కాదు. No, నాలో ఎట్టి దోషము లేదు. I have no mistake. కాబట్టి దట్ ఈస్ నాట్ మై డ్యూటీ. So it's not my concern, duty. ఆ విధమైనటువంటి యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి. You should have that faith strongly. అప్పుడే ఎవ్వరూ మనల్ని ఏమనరు. And nobody will say anything. ఏదో కొద్దిసేపు అనుకుంటారు, తిరిగి వారికే నోరు మూసుకుంటారు. They may say for some time, ultimately they have to keep their mouth కనుక shut. హ్యూమన్ వాల్యూ టీచర్స్ అంతా కూడాను
చాలా దృఢమైనటువంటి విశ్వాసంతో ఉండాలి. So all teachers in the human value should have strong faith. ఇంటిలో భర్త తిట్టవచ్చు, The husband may criticize at home. లేక బయటింటి వారు తిట్టవచ్చు. The other neighborhood may accuse ఇంటి you. విషయాలంతా వదులుకొని ఈది విషయాలు పోతున్నామని నిందించవచ్చు. They may blame you that you are after the out society, not of your నీవు own. దేనికి నీ వెరువనక్కర్లేదు. Don't have any fear for దిస్ anything. ఇస్ మై వే ఆఫ్ లైఫ్. Feel that is this my way of life. వే ఆఫ్ లైఫ్. This is my way of life. వాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్? What is the purpose of life? మీరు క్వశ్చన్ వేసుకో. Put a question yourself. తినటమా, Is it eating? నిద్రించటమా, Is sleeping? లేక ఇంకేమైనా ఆనందంగా అనుభవించటమా, Or is anything mere enjoyment? త్రాగటమా? Drinking? నాట్ దిస్. Not this. ఖానా పీనా సోనా మర్నా, ఇంతేనా? So drinking and eating and ultimately dying. కట్టేపడికి చావటమేనా మన యొక్క ఏం? Is it our aim to die ultimately? పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే తనను తాను తెలుసుకోవటం, అది పర్పస్ ఆఫ్ The లైఫ్. purpose of life is to know one's own self. ఫస్ట్ క్వశ్చన్ వేసుకో. First put a question Who yourself. am I? Who am I? Who am I? Put a question to yourself. Who am I? ఆ క్వశ్చన్ ను దూరం చేసుకుంటున్నారు. You are away from that Who question. are you? Where did you come from? What is your name? ఇది అడుగుతున్నారు కానీ who am I? Who am I? ఎవరైనా వేసుకుంటున్నారా క్వశ్చన్? We have forgotten our true identity. We go on questioning, who are you? What's your name? Where do you come from? Do you ever question yourself, who am I? బయట వారు ఏ విధంగా అన్నది who am I? మొట్టమొదటి తనం తాను తెలుసుకోవాలి. Outsiders may say any thousand things, but know who am I. నీవెవరో నీకు తెలుసుకుంటే అతనెవరో నీకు తెలిసిపోతుంది. If you know yourself, you know the other man. I am man, he is also man. I am man, he's also a man. I am God, he is also God. I am God, he's also God. ఇంత సులభంగా తెలిసిపోతుంది. It's quite easy way. తనను తాను తెలుసుకోలేనటువంటి వాడే ఇతరులు నిందించటము, ఇతరులు దూషించటము, ఇతరులు పరిహసించటము, ఇతరులు నొప్పించటము. The one who does not know one's own self goes on accusing, goes on criticizing, goes on harming others. కనుక మొట్టమొదట మనలో మనకు ప్రేమను పెంచుకోవాలి. Therefore, we should develop love within ourselves. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ. The human values, Satya, Dharma, Shanti, Prema. ఇవి 5 వేళ్ళు. Here are 5 fingers. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింస. The 5 fingers, Satya, Dharma, Shanti, Prema, Ahimsa. ఈ 5 ఏకమైనప్పుడే నేను ఈ టంబ్లర్ను పట్టుకోవడానికి వీలవుతుంది. When all the 5 fingers act together, you can hold the tumbler. ఇది ఒక వేలుతో పట్టుకోవడానికి అవుతుందా? Can you catch hold of it with one finger? లేక ఇంకో వేలుతో పట్టుకోవడానికి అవుతుందా? Can you point with the pointed finger? కనుక అన్నిటినీ చేర్చి మనము ఇదే హ్యూమన్ వాల్యూ. We should join all the 5 fingers, that is human value. 5 ఫింగర్స్ ను సెపరేట్ చేయకండి. Never separate 5 ఈ fingers. 5 ఫింగర్స్ కు కోఆపరేషన్ ఇవ్వాలి. There should be cooperation among the 5 నాట్ fingers. ఆపరేషన్. It's only cooperation, not operation. కోఆపరేషన్ కావాలి. Cooperation is needed. ఇది సరైనటువంటి ధర్మము. This is true dharma. ఈ విధమైనటువంటి ఐకమత్యమే మానవుని యొక్క జీవితము. The unity is true human life. ఈ ఐకమత్యమే మానవ జీవితానికి ఒక గమ్యము. The unity is the goal of life. అప్పుడే దివ్యత్వానికి ఒక చేరిక. That ensures unification with the divinity. కనుక అందరూ ఐకమత్యంగా ఉంటుండాలి. Therefore, all should be united. అందరూ ఒక జీవిత సమస్యను మనం పరిహారం చేయాలి. We should also solve the problem of ఈనాటి life. పిల్లలను మనం పెద్దగా పెంచి వారిని సరైన ఆదర్శవంతమైనటువంటి దేశ నాయకులుగా తయారు చేయాలి. We should rear our children and see that they'll be ideal leaders of this పిల్లవాడికి country. కూడా నువ్వు ఇంటిలో వంటిలో ఎక్కడ చూసినా ఈ యొక్క హ్యూమన్ వాల్యూను వాళ్ళకి చెప్పాలి. So we should tell the human value either at home or outside. మన ఇంటిలో మొట్టమొదట నేర్చుకో. First we should teach at home. ఈనాడు ఏమైపోతుండాది? Today what's happening? టీచర్ A teacher. టీచర్ కి 2 బిడ్డలు ఉంటారు. A teacher has 2 ఆ children. బిడ్డల్ని ఇంటిలో వదిలిపెట్టి బయట వాడికి పోయి హ్యూమన్ వాల్యూ అని చెప్తాము. He will leave his children at home and he goes on teaching human value ఆ పిల్లలు outside. ఏమనుకుంటారు? తన కొడుకులకు మాత్రం చెప్పడం లేదు, నాకెందుకు చెప్తున్నారు? ఇది మంచిదైతే తన కొడుకులకు ఎందుకు చెప్పకూడదు? What do others think? Why does he not teach his own children? If it is good, why does he not for his ఇలాంటి children? పాయింట్ అవుట్ చేసేటువంటివి ఎన్నో ఉంటున్నాయి. There are many things that show pointing ఫస్ట్ out. ఇంట్లో చెయ్యి. You start at home. ఆ పిల్లలతో నీ బిడ్డను కూడా చేర్చు. See that your children join others. అప్పుడు అక్కడ యూనిటీ ఏర్పడుతుంది. Then there will be unity. అప్పుడే నీకు ప్యూరిటీ కూడా అభివృద్ధి అవుతుంది. Then you will develop purity. కనుక ఈనాటి విద్యార్థుల యొక్క తెలివితేటలను
చక్కగా గుర్తించి వర్తించాలి. We should understand the intelligence of modern students and conduct ఈ ourselves. ప్రపంచంలో ఈనాడు ఇన్ని విధమైనటువంటి దురవస్థలకు, యుద్ధములకు, బాధలకు కారణాలంతా సరైనటువంటి మానవతా విలువ లేకపోవటమే. For all the misery and the problems and the sadness and the war today, the absence of human value. గొప్ప పదవిలో ఉండవచ్చును, One may be in high position. గొప్ప డిగ్రీ తీసుకోవచ్చును, He may have a good degree. గొప్ప ధనవంతుడు కావచ్చు, He may be wealthy man. కానీ మానవతా విలువ లేకపోతే ఇవన్నీ వ్యర్థమే. But if we have no human value, they are all mere waste. మొట్టమొదట మానవతా విలువను పెంచుకోవాలి. So we should develop human value first. శాంతం చాలా అవసరము, The peace is very essential. సత్యం అత్యంత అవసరము, Truth is most essential. దయ, ప్రేమ The compassion, love. ఇప్పుడే అందరినీ ఏకత్వం చేస్తుంది. That only unifies all. విశ్వాన్నంతా ఏకం చేసేటువంటి ఒక చక్కని బలమైన థ్రెడ్ అదే ప్రేమ. It is only the thread of love that unites, that binds అదే mankind. ఏకత్వము, That is unity. అదే ఆత్మతత్వము. That is the nature of the self. అందరి యందు ఆత్మ ఒక్కటే ఉన్నది. There is only supreme spirit, the soul ఈ in everyone. ఏకాత్మ భావాన్ని మనం చక్కగా విశ్వాసం చేసుకుంటే If we develop the feeling of oneness, అందరూ కూడాను అన్నతమ్ముల వల్లే జీవిస్తాం. all can live like brothers. కనుక ఈనాడు ముఖ్యంగా ఈ హ్యూమన్ వాల్యూ చాలా అవసరము, మానవతా విలువలు చాలా అవసరం. Today human values are very, very necessary. మానవతా విలువ హృదయం నుంచి పుట్టేటువంటిది. The human value comes out of the heart. మనకు మనం ఆచరణలో పెట్టేటువంటిది. It is the one that will take us to practice. ప్రతి విషయాన్ని కూడా మనం ఆచరణలో పెట్టి ఇతరులకు బోధించండి. Every matter we must practice first and ఇది then అంత teach. సులభం కాదు, It's not that easy. కానీ కష్టపడాలి. But yet we must struggle. కష్టే ఫలి. Out of ఒక struggling only you సైకిల్ will have తొక్కాలంటే result. ఎంత కష్టపడాలి, You should work hard. ఒక కార్ డ్రైవింగ్ నేర్చుకోవాలంటే ఎంత కష్టపడాలి. To learn driving you should work అట్లనే hard. హ్యూమన్ వాల్యూ కూడా నేర్చుకోండి. Similarly, learn human value. ప్రాక్టీస్ ఇవ్వండి. Practice it. శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్, Without practice you cannot have జ్ఞానా anything. ధ్యానం విశిష్యతే, ధ్యానాత్ కర్మ ఫలత్యాగ, త్యాగశాంతి అనంతరం. ఒకటి అభ్యాసం, వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని త్రూ ప్రాక్టీస్. So walking, talking, reading, writing, everything comes out of practice. కనుక హ్యూమన్ వాల్యూ కూడా ప్రాక్టీస్ చేయండి. So practice human value. కూర్చో, ఒక దినం పొద్దున్నే కూర్చో. Sit down in the morning. మరే నేను ఈ పిల్లలకంతా చెప్పాను, I am teaching students. నేను సరిగా చెప్పానా, Did I teach well? నా కాన్షియస్ తృప్తిగా ఉందా, Have I satisfied my నేను conscience? చేస్తున్నానా. Am I practicing? ఈ విధంగా ప్రతి దినము కూడాను తనకు తాను పరీక్షించుకోవాలి. Like this, everyone should examine one's own తనలో self. ఏమైనా దోషం ఉంటే రెండో దినం దాన్ని సరి చేసుకోవాలి. If there is any mistake within him, he should correct next day. ఈ విధంగా పోయినప్పుడు దేశమంతా కూడా ఎంతైనా దీనిని ఆకర్షించి అందరూ గౌరవిస్తారు. If we go like this, it will attract the whole country and earn the respect of everyone. సత్యసాయి కోరేటువంటిది ఒక్కటి. Such a Sai desires only one thing. అందరూ మంచి పడాలి, మంచిగా ఉండాలి. All should be good. All should be good. లోక సమస్త సుఖినో భవంతు. This universe should be happy. ఎవరిపైన మీరు చెడ్డ భావాలు పెట్టుకోకండి. Don't have bad feelings on anyone. ఎవరిని మనసు నొప్పించకండి. Never hurt anybody. సాధ్యమైనంత వరకు కూడా నీకు నువ్వు బాధపడినా పర్వాలేదు, కానీ ఇతరులు బాధ పెట్టవద్దు. Doesn't matter even if you suffer, but don't make అది others suffer. భారతీయ సంస్కృతి యందు అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్. That is what is said in Bharatiya culture, the sum and substance of all the 18 scriptures, epics. Help ever, hurt never. ఇవి రెండు కావాలి. ఎవరిని మనం ఏమాత్రము బాధించకూడదు. We should not hurt anybody. ఒకవేళ ఇతరులు మనం బాధించవచ్చును. Others may hurt you. దిస్ ఇస్ గుడ్ ఫార్ మీ, గుడ్ ఫార్ మీ, గుడ్ ఫార్ మీ. Take it that it is good for me, good for ఈ me. కష్టములు సుఖానికే వస్తుంటాయి. The difficulties will give you happiness. బాధలు మనకు ఆనందాన్ని అందిస్తాయి. The suffering will give you happiness. సూర్యో అస్తమైపోతే తిరిగి రెండో రోజు సూర్యోదయం కలుగుతుంది. If there is sunset, there will be sunrise the following day. ఈ సుఖ దుఃఖములు రెండు కూడాను శీతోష్ణముల మాదిరి ఉంటాయి. The pleasure and pain are like a heat and cold. కనుక ఎవ్వరికి మనం వెరవనక్కర్లేదు. We need not have fear for మనం anyone. భయపడవలసింది ఒక్కదానికి మాత్రమే. We should have fear only for one thing. పాప భీతి, పాపానికి భయపడాలి. There should be fear of sin. We should fear for మనం sin. ప్రేమించవలసింది ఒక్కటే. We should love only one. అదే దైవాన్ని We should ప్రేమించాలి. love God. అదే లవ్ గాడ్. Love God. పాప భీతి, Fear of sin. దైవ ప్రీతి. Love of God. సంఘములో మనకు ఒక నీతి, Morality in society. మొరాలిటీ ఇన్ సొసైటీ. Morality in society. సొసైటీలో మొరాలిటీ లేకపోతే ప్రయోజనం ఏమిటి? What is the use if there is no morality in society? ఆ మొరాలిటీనే లేకపోతే
when there's no morality, పాప భీతే మనకు రాదు. there will be no fear of sin. పాప భీతే లేకపోతే When there's no fear of దైవ sin, ప్రీతి కూడా మనకు ఆవిర్భవించదు. there cannot be love of God. కనుక మొట్టమొదట సంఘ నీతి. Therefore, first morality in మనం society. పుట్టడము, పెరగటము, జీవించటము సర్వము కూడాను సమాజంతోనే ఉంటున్నాయి. We grow, we are born here, we develop in society. కనుక మొట్టమొదట మన సమాజం యొక్క క్షేమాన్ని మనం కోరాలి. Therefore, we should desire the welfare of the society. మన క్షేమం అంతా సమాజ క్షేమం పైన Our ఆధారపడి welfare ఉంటుంది. depends on the welfare of the society. కనుక నేను బాగుండాలనుకుంటే సమాజం కూడా బాగుండాలి. If you want to be good, the ఈ society should be విశాలం good. విశాలం విశాలం బ్రాడ్ మైండ్ చేసుకోవాలి. You should have broad mind. నాట్ బ్రాడ్ హార్ట్, It's not broad heart. బ్రాడ్ మైండ్. You should have broad mind. విశాలం విశాలం ఈ విధంగా చేసుకొని Doing like that, మనము ఈ విద్యార్థులకు మన మానవతా విలువలను చక్కగా we బోధించుకోవాలి. should teach the human value clearly, nicely. ప్రారంభంలో సత్యం చెప్పమని చెప్పండి. We should tell them that they should tell truth. ఏ పరిస్థితి ఏంటని కూడా అసత్యం ఆడవద్దు. Under any circumstances, never ఒకవేళ tell a తప్పు lie. చేశావు, You committed a mistake. ఆ తప్పుని నీ ఒప్పుకో, చెప్పు. Accept the mistake and tell that. క్రమక్రమేణా నీకు ఎంతో గౌరవం వస్తుంది. Later you earn the respect. తప్పును ఒప్పుకున్నటువంటి వాడు ఎంతో గౌరవింపబడతాడు. The one who accepts the mistakes will be respected. అధర్మము. Then adharma. ఏమిటి ఈ అధర్మము? What is this ధర్మం dharma? అంటే రైట్ యాక్షన్ అంటుంటారు, We say that right action is dharma. కానీ అది కాదు ధర్మము. It is not dharma. ధర్మం అనగా ఏమి? నీ కాన్షియన్స్ సాటిస్ఫాక్షన్. Dharma means satisfaction to one's own conscience. ఈ కాన్షియన్స్ తృప్తిగా చెయ్యాలి. Do it to the satisfaction of your conscience. మనం చేసేటువంటి దానం అవుతుంది కాదు, ధర్మం కాదు. Whatever you do is charity, మనం but not ఎవరికైనా ఒక dharma. పదార్థం ఇచ్చాం, అది దానము, If you give anything, it is charity. నాట్ ధర్మము. It is not dharma. ధర్మము అనంతమైనటువంటి ఓషన్ వంటిది. This dharma is infinite ocean. దీనికి మరొక పదమే లేదు ఇంగ్లీష్ లో. It, in English, there is no translation for this ధర్మము dharma. ధర్మమే. Dharma is dharma. కనుక మనము సత్యాన్ని అనుసరిస్తే ధర్మం సులభంగా మనకు సాధ్యమవుతుంది. When you follow truth, it is easy to have dharma. అధ్యాపకులారా, Teachers, మీరు నిరాశకు గురి కాకండి. never be disappointed. ఉత్సాహాన్ని పెంచుకోండి. Develop the feelings. ఈ యొక్క మానవతా విలువలను దినదినాభివృద్ధి గావించండి. Develop human value day by day. పిల్లలకే కాదు పెద్దలకు కూడా బోధించండి. Not only children, teach elders also. అయితే బోధించే పూర్వము మీరు అనుభవించండి. However, prior to teaching, experience అప్పుడే yourself. ఇది శాశ్వతంగా నిలుస్తుంది. Then it will remain permanently. ఏదో తాత్కాలికంగా పెరుగుతుండదు అనుకొని మనము కేవలం ఒక అల్పతృప్తికై మనం ప్రాకులాడకూడదు. Don't have low satisfaction that you are achieving some results. మనం కష్టమైనా సరే దాన్ని ఓర్చుకోవాలి. Even its difficulties, bear అన్ని it. స్కూల్స్ లోపల కూడాను ఈ హ్యూమన్ వాల్యూ పెరగాలి. In every school, the human values should develop. అన్ని పాఠశాలల ఎందుకు కూడాను, అన్ని కళాశాల ఎందుకు కూడాను హ్యూమన్ వాల్యూ పెంచాలి. In all schools and colleges, we should develop the పిల్లలు human value. చాలా మంచివాళ్ళు నాకు తెలుసు, Swami knows the students are very, very good. కానీ టీచర్స్ పేరెంట్స్ పాడు చేస్తున్నారు. But only teachers and parents are spoiling them. ముఖ్యంగా టీచర్స్ కంటే పేరెంట్స్ ఎక్కువ స్పాయిల్ చేస్తున్నారు. More than teacher, parents are spoiling children. ఎలాంటి మాటలు చెప్పినప్పటికీ ఆ కొడుకు మాటలు వీడు నమ్ముతాడు. Whatever that is said, the parent will follow whatever the ఎంత son బుద్ధి says. తక్కువ తండ్రి ఈ తండ్రి. What a foolish father he is. ఈ ఫూలిష్ ఫాదర్కు ఫూలిష్ సన్నే వస్తాడు. The foolish father will have foolish son. కనుకనే మనము సరైనటువంటి బుద్ధి చెప్పాలి వారికి. So we should teach them correctly. ఆ విధమైనటువంటి సత్యంలో మనము ప్రవేశిస్తే దేశం ఎంతైనా బాగుపడుతుంది. If we follow that path of truth, the country will progress. మన భారతదేశమే కాదు, అన్ని దేశములు కూడాను మానవుల యొక్క విలువ ఉంటుండాలి. Not only in Bharat, there is human value in every other country. అందరూ క్షేమంగా ఉంటుండాలి. All should be happy. అన్ని కంట్రీస్ పీస్ఫుల్ గా ఉంటుండాలి. All countries should be peaceful. అందరూ దైవం బిడ్డలే. All are children of God. కనుక ఆ విధమైనటువంటి విశాలమైనటువంటి ప్రేమచే With that broad feelings of love, ఈ హ్యూమన్ వాల్యూని మీరు తప్పక అభివృద్ధి పరచాలి. we have to develop this human value definitely. దీనికి భగవత్ నామము గుణము కూడాను పెంచుకోవాలి. We should also develop grow the Lord's name. మంచి క్వాలిటీ గుణం. The good quality is the good character. మంచి నడత, బిహేవియర్. Behavior. ఆ యొక్క బిహేవియర్ సరిలేకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. There is no use if there is no proper behavior. దాన్ని కూడా You పెంచుకోవాలి. should develop that too. భజన బినా సుఖ శాంతి నహీ, హరి
हरि भजन बिना सुख शांति नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि नाम बिना आनंद नहीं। हरि भजन बिना सुख शांति नहीं। जप ध्यान बिना संयोग नहीं। जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं। दय धर्म बिना सत्कर्म नहीं। भगवान बिना कोई अपना नहीं। हरि नाम बिना परमात्मा नहीं। हरि नाम बिना परमात्मा नहीं। हरि भजन हरि भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना शांति नहीं। हरि भजन बिना सुख शांति नहीं। हरि भजन बिना हरि भजन बिना सुख शांति नहीं। 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 हरि नाम बिना आनंद नहीं। हरि भजन बिना सुख शांति नहीं। सुख शांति नहीं। सुख शांति